ఒకప్పుడు నదీ తీరంనే ఉన్న ఒక శాంతమైన గ్రామంలో రాఘవ అనే భక్తి ఉన్న ఒక నిర్మలమైన మరియు భక్తి గల వ్యక్తి నివసించేవాడు. అతను ఒక సాధారణ రైతు, కాని శ్రీ విష్ణు మరియు దేవి లక్ష్మి, అతను ప్రేమగా లక్ష్మీనారాయణ అని పిలిచేవారు పట్ల అతని అచలమైన భక్తితో ప్రసిద్ధి చెందాడు. అతను ప్రార్థనలు జపించేవాడు, పువ్వులు అర్పించేవాడు మరియు దీపం వెలిగించేవాడు, స్వీయంగా మరియు మొత్తం గ్రామం కోసం అభిరుచిని, శాంతిని మరియు ఆనందాన్ని కోరుతూ. ఒకరోజు మరొక ఉదయం అతను దేవాలయం నుండి ప్రార్థనలు ముగించి బయలుదేరుతున్న సమయంలో ఒక వృద్ధుడు అతనిని దగ్గరగా వచ్చి పలుకుతాడు. ఆ మనిషి చాలా అలసిపోయి దివాలా పడిన వాడిగా కనిపిస్తూ పాత దుస్తులలో ఉండేవాడు. అతను రాఘవను ఆహ్వానించి, ఆకలితో ఉన్నాను, రాత్రిపూట ఆశ్రయం కావాలని కోరాడు. రాఘవ ఒక క్షణం కూడా ఆలోచించకుండా